సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణానందం ఇహ పర సుఖములకిదియే ప్రబంధం పరమ పదమునకు ఇది సోపానం. రామా, నా రామా, రామా, నా రామా. ఆగండి, మళ్ళీ వచ్చారా నా పువ్వులు తొక్కడానికి? ఎవరు మీరు? మేము మాత శబరి వద్దకు వెళ్ళాలని వచ్చాము. మీరు వారి కుటీరానికి మార్గం తెలియచేయగలరా? మాత శబరి వద్దకా? తమరెవరు? నేను రాముణ్ణి, ఇతను మా అనుజుడు లక్ష్మణుడు. सबरी देखी राम ग्रह आए, मुनि के बचन समझिए भाए. రామా, లక్ష్మణ, వచ్చారా ప్రభు? వచ్చేసారా ఈ శబరి కుటీరానికి? బుద్ధి పని చేయక మిమ్మల్ని గుర్తించలేకపోయాను. నన్ను క్షమించండి ప్రభు, నన్ను క్షమించండి. प्रेम मगन मुख बचन नावा, पुनि पुनि पद सरोज सिर नावा. క్షమించండి ప్రభు. నా ప్రభు, రండి, స్వాగతం. రండి, స్వాగతం, సుస్వాగతం. రండి ప్రభు, తమ కోమల చరణ స్పర్శతో నా కుటీరం పావనమయ్యింది. రండి ప్రభు, రండి, పిచ్చేయండి ప్రభు, పిచ్చేయండి ప్రభు. రండి, తమ కోమల చరణ స్పర్శతో నా కుటీరం పావనమయ్యింది. ఆసనాన్ని అలంకరించండి ప్రభు, అలంకరించండి. తమ చరణాలని కడుగుతాను. వద్దు మాత, వద్దు, దాని ఆవశ్యకత లేదు. మీ ప్రేమతో నిండిన అశ్రువులతో ఇప్పటికే ప్రక్షాళనమైపోయాయి. ప్రభు, తమకి బాగా ఆకలిస్తోందా? అవును. మీకు పళ్ళు తీసుకొస్తాను, పళ్ళు తీసుకొస్తాను. ఇప్పుడే తెస్తాను, ఇప్పుడే వచ్చేస్తాను. ఎన్నో దినాలుగా మీకోసం నేను తీయని రేగి పండ్లు దాచి ఉంచాను. మీరిరువరు తినండి. कंदमूल फल सरिस अति
తినండి ప్రభు, మధురంగా ఉంటాయి. వీటిని నేను రుచి చూశాను. प्रेम सहित खाए प्रभु बारंबार बखानी। తినండి ప్రభు. తినండి ప్రభు. లక్ష్మణ, తిను. ఆహా, తీయగా ఉన్నాయా? బాగున్నాయా? వీటిని ప్రశంసించడానికి పదాలు లేవు మాత. ఇన్నేళ్ల తర్వాత నాకు అనిపిస్తున్నది మాత కౌసల్య చేత్తో నాకు తినిపిస్తున్నట్టు. లక్ష్మణ, ఇంత మధుర ఫలాలు సాక్షాత్తు ఆ భగవానుడికి కూడా లభించవు. ఇదంతా నా పరమగురుదేవుల మతంగుని శక్తి ప్రభావం. వారి తపోబల ప్రభావ కారణంగా నా మతంగవనంలోని పుష్పాలెన్నడూ వాడవు, ఏళ్ల తరబడి తాజాగా ఉంటాయి. ఈ ఆశ్రమం నలుదిశలా సమస్త ప్రాణులు తమ హింసావృత్తిని వదిలివేసి సుఖంగా ఉంటాయి. మా పూజ్య గురుదేవులు కూర్చునే చోటు, వారి చరణాల వద్ద ఈ అరణ్యంలో సింహాలు, సాధు జంతువులు ఒకే నదిలో కలిసి నీళ్లు తాగుతాయి. ఆయన పరలోక వాసులై అనేక వత్సరాలైంది. పూర్వం గురుదేవులు కూర్చుని ధ్యానం చేసినటువంటి ఆ పవిత్రాసనం ఎంతో తేజస్సుతో ఒక ప్రకాశించే కాంతిపుంజంలా ఉంటుంది. ఎంత పవిత్రమై ఉంటుందా స్థానం! ఎంత అదృష్టవంతురాలవమ్మా! అంతటి పరమగురువుకి సేవ చేసే భాగ్యం పొందిన మాతవు. ఆ సేవల పుణ్యమే నేడు తమ దర్శన భాగ్యం దొరికింది. ఓ రామా, సాక్షాత్ భగవంతుడు దర్శనం వల్ల మా అనేక జన్మల పుణ్యం ఈనాడు దక్కింది. తమరెప్పుడు చిత్రకూటానికి వచ్చారని తెలిసిందో ఆనాటి నుంచే గురుదేవుల ఆశ్రమంలో మునులతో దివ్య విమానంలో స్వర్గధామం చేరుకున్నారు. వారు నాకున్న భక్తి భావానికి ఆనందించి నాపై విశేష కృప చూపి నన్ను కుటీరంలోనే ఉండాలని ఆదేశించారు. ఒకనాడు శ్రీరాముడు లక్ష్మణుడితో సహా నీ కుటీరానికి తప్పక అతిథిగా వస్తాడు. నీవతన్ని దర్శించిన వెంటనే నీ భక్తికి తగిన ఫలం లభిస్తుంది. తరువాత నా సన్నిధికి వచ్చేయన్నారు. మేమిక్కడికి వస్తామని వారికి తెలుసా? అవును ప్రభు, గురుదేవులు అన్నారు, శ్రీరాముడు తన భార్యను వెతుక్కుంటూ ఇక్కడికి వస్తాడు. ఆయనకు మహాబలశాలి సుగ్రీవుని వద్దకు వెళ్లే మార్గం తెలియచేయాలి. సుగ్రీవునితో చెలిమి చేయడం వల్ల అవశ్యం విజయం లభిస్తుంది. సీతాసహితంగా ఆనందంగా అయోధ్యకు వెళతారన్నారు. ఇది మాత్రం సత్యం ప్రభు. తమతో ధను అనే గంధర్వుడు చెప్పింది నిజం. నేను దాన్ని సమర్థిస్తున్నాను. మాకు ఈ సమాచారం అందించి మీ పరమగురువు ఆశీర్వాదం అందించినట్టు అనిపిస్తుంది నాకు. దయచేసి ఆ మహాబలశాలి సుగ్రీవుల వద్దకు ఎలా వెళ్లాలో చెప్పండి. ఏమీ తెలియనట్టు అడుగుతున్నారా ప్రభు? అయితే చెప్తాను. ఇక్కడి నుంచి ముందుకు వెళితే పంపా సరోవరం అనే ఒక సుందర సరోవరం కనిపిస్తుంది. దాని దక్షిణ తీరమున ఋష్యముఖ, మలయాద్రి అనే 2 పర్వత శిఖరాలు గోచరిస్తాయి. సుగ్రీవుడు తన 4 మంత్రులతో అక్కడే ఉంటున్నాడు. వారిలో చిరపరిచిత భక్తుడు హనుమంతుడు కూడా ఉన్నాడు ప్రభు. అతని ద్వారా సుగ్రీవును కలుసుకోండి. తమ ద్వారా
సుగ్రీవుని అభీష్టం నెరవేరి తీరుతుంది. తమరు ఇచ్చిన ఆశ్వాసాన్ని మీ ఆశీర్వాదంగా భావిస్తున్నాను మాత. ఇక మీరు మాపై విశేష కృపతో మీ పరమ పూజ్యులైన గురుదేవులను ఎక్కడ పూజించేవారు ఆ పవిత్ర స్థాన దర్శన భాగ్యం కలిగిస్తే మా జీవితం ధన్యమవుతుంది. నిస్సందేహంగా తమరా స్థానాన్ని చూడాలి ప్రభు. మా గురువు గారి తపోవేదిక చూడదగినది. రండి, ఆ స్థానం దర్శన యోగ్యం ప్రభు. పిచ్చేయండి, పిచ్చేయండి. రండి రండి ప్రభు. చూడు లక్ష్మణ, ఒక మనిషి స్వార్థపరిసీమలు లంఘించి పరమార్థ భూమిలో తపస్సు చేస్తే ఆయన శక్తిలో ఎంతటి తీక్షణత ఉంటుందో చూడు. ఈ ఋషిపుంగవుడు ఈ సత్వప్రదేశంలో వెలిగించిన అహింసా ధర్మజ్యోతి వెలుగులో వత్సరాలు గడిచినా ఇంకా తేజస్సును కోల్పోలేదు. మహాముని, తమరెక్కడ ఉన్నా మమ్మ ఆశీర్వదించండి. మేము కర్తవ్య పరమార్థ మార్గంలో దృఢ విశ్వాసంతో ముందుకు సాగాలి. మాత, తమ గురువుల సాక్షాత్ దర్శన భాగ్యాన్ని మాకందించిన అనుభూతి కలిగింది. మాటలలో మేము కృతజ్ఞత తెలియజేయలేము. ఇక వెళ్ళడానికి మాకు అనుమతినివ్వండి. ఆజ్ఞ సమస్యకొస్తే తమరే నాకివ్వాలి రాఘవేంద్ర. దానికంటే ముందు తమ భక్తి, తమ జ్ఞానాన్ని నాకివ్వాల్సి ఉంటుంది. మాత, మాకు తెలిసింది కేవలం ఒక్కటే. భగవంతుని దృష్టిలో కులం, మతం, జ్ఞానం, ధర్మం, జాతి, గుణం, చాతుర్యం అనే వాటికి వేటికి విలువలేదు. ఆయన కేవలం భక్తి బాంధవ్యాన్నే బంధంగా భావిస్తారు. ఇక మీరు పరమసిద్ధికి, భక్తికి పరాకాష్ట వంటి వారు. మీకు నేనేం జ్ఞానాన్ని ఇవ్వగలను? అలా కాదు ప్రభు. గురువుగారి ఆదేశం ఇది. తమ చరణ సేవ చేయటం ద్వారా భక్తిని, తమ ముఖారవిందం నుంచి భక్తి జ్ఞానాన్ని పొందమన్నారు. ఓ రామా, నీచ కులంలో ఉత్పన్నమైన నేను ఈ శరీరాన్ని విడిచేందుకు ఆజ్ఞ ఇచ్చే ముందు నాకు భక్తి జ్ఞానం ప్రసాదించండి ప్రభు. మాత, మా గురువుల ద్వారా తమ అనితర భక్తిని గురించి విన్నాను. నా హృదయంలోని మాట చెప్తున్నాను. తమరు నన్ను ఆశీర్వదించండి. నవవిధ భక్తి విధానాలన్నీ సావధానియై విన్నది శబరి. ప్రప్రథమం సత్సాంగత్యం, ద్వితీయం సత్కథా ప్రసంగం, తృతీయ భక్తి గురుపద సేవ కపటం లేక చేయాలి. చతుర్థ భక్తి ప్రభు గుణగానం భక్తి శ్రద్ధలతో చేయాలి. మంత్ర జపాన్ని చేయాలి. ఇది ఏ పంచమ భక్తి రహస్యం. షడ్ధర్మాన కర్మలనేకం సౌశీల్యంతో చేయుట నిరతం. సప్తమ ధర్మం హరిదర్శనము, సాధు సజ్జనుల సేవించడమే. అష్టమాన సంతోషమందుటకు పరదోషాలే ఎంచకుండుట. నవమం నిరతం శరణం, హరినే నమ్మిన తొలగును భయము. రాముని నవవిధ భక్తి విధానం శిరసావహించెను అంతటా శబరి.
భక్తజన రక్షక, ఈ దీనురాలు భక్తిని స్వీకరించి దయ చూపించావు. ఇలాగే సర్వదా నన్ను కరుణించు, ఇలాగే నన్ను ఆదరించు. నా మనసుని శ్రీచరణాల నుంచి దూరం కాకుండా చూడు. ఇక నేను నా గురుదేవుల చెంతకు వెళ్ళటానికి ఆజ్ఞ ఇవ్వు ప్రభు. మాత, మీ మార్గం భక్తి జ్యోతితో దేదీప్యమానం కావాలి. ఈ అధ్యాయంతో రామాయణ అరణ్యకాండం సమాప్తం అవుతుంది. ఈ కాండం చాలా చిన్నది, మనం ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ఎంతో మహత్తరమైనది. ఈ అధ్యాయంలోనే ఆ యుగంలో సర్వశ్రేష్ఠ ఋషులతో శ్రీరాముని సమాగమం జరుగుతుంది. తద్వారా ఆయన విద్యార్జన బాల్యకాండంలోనే మహర్షి వశిష్ఠుని ద్వారా ప్రారంభమవుతుంది. ఈ కాండంలోనే మహర్షి అగస్త్యుని ద్వారా సమాప్తం అవుతుంది. ఈ అరణ్యకాండంలో ఇంకా ఇంకా పరమసిద్ధులైన మహాత్ములు ఆయనకు నిగూఢ ఉపదేశాలిచ్చారు. ఈ జ్ఞానరత్నాన్ని మూటగట్టుకుంటూ మహర్షి అగస్త్యుల వరకు చేరుకుంటారాయన. రామాయణంలోనే మహర్షి అగస్త్యులు రాముణ్ణి కలిసిన అంతిమ ఋషి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ తర్వాత ఆయనకి కేవలం భక్తులే కలుస్తారు. హనుమంతుడు, విభీషణుడు, శబరి వంటి వారు. ఈ కాండంలోనే ఆయన విద్య, ఆయన జ్ఞాన సముపార్జన జరుగుతుంది. ఆయన అస్త్ర విద్యల్లో ఉన్న లోటుని, అసంపూర్ణతను, ఋషి విశ్వామిత్రుని వద్ద మిగిలిన కొరతను ఈ కాండంలో అగస్త్య మహాముని పూర్తి చేస్తారు. ఇదే కాండంలో అకస్మాత్తుగా నాటకీయత కలిగిన మలుపు తిరుగుతుంది. జీవితంలో జరిగిన సీతాపహరణం అనే సంఘటన జరగడంతో శ్రీరాముడంతటి గొప్పవాడు, ధైర్యవంతుడైన పరాక్రమశాలి ధైర్యాన్ని కోల్పోతాడు. గోస్వామి తులసీదాసు గారు రాసినట్టు ఒక ప్రాకృత దీన పురుషుడిగా తన సమతుల్యాన్ని పోగొట్టుకుని శ్రీరాముడు అన్ని విధాలుగా నిరాశకు లోనవుతాడు. ఈ కాండంలోనే మైత్రికి ఒక అనుపమ ఉదాహరణ కనిపిస్తుంది. జటాయు అనేటటువంటి ఒక పక్షి ఒక మానవుడి కోసం తన ప్రాణాలిస్తుంది. ఈ సంఘటన విభిన్న విధానాల్లో ఆత్మ ఒక్కటే అన్న నిజాన్ని నిరూపిస్తుంది. శరభంగ ఋషి, దేవరాజు, ఇంద్రుని కథ నిరూపిస్తుంది ఒక సత్యం. మానవుడు ఒక పరిపూర్ణ యోగి అయితే అతనికి దేవతలు కూడా సాటిరారని. ఈ విషయంలో శ్రీరాముడు కూడా అంటాడు, చాలామంది మహాత్ముల్ని అర్థం చేసుకునేవారు తమ తపస్సులో సంపాదించిన దాన్ని అలా ఒక చోరునిలా దొంగిలించినట్టు అవుతుంది అని. అది వారి దగ్గర నుంచి దొంగిలించినట్టే అవుతుంది. ఈ కాండ పరమ నీతిప్రదం, భక్తిరసంతో నిండినది కూడా. ఏమంటే శబరి కథ కూడా ఇందులో వస్తుంది. ఈ దేశంలో రామాయణం లాంటి మహత్తర గాథని గానం చేస్తున్నారు. ఈ దేశంలో శబరి వంటి నీచజాతి భిల్లురాలి దగ్గర భగవంతుడు రాముడు స్వయంగా తను ఎంగిలి చేసిన రేగిపళ్లను తిని కృతార్థుడుగా భావించాడు. అలాంటి ఈ దేశంలో నేడు కూడా కులం, మతం అనే భేదం, సంప్రదాయ ద్వేషాలు, మత కలహాల గురించి అనడం అవిశ్వాసంగా ఉంటుంది. రామాయణాన్ని విన్నవారు ఎన్నడూ ఇలా అనలేరు, ఎన్నడూ ఇలా చెయ్యలేరు. ఇది నా విశ్వాసం మాత్రమే కాదు, ఇది నా అపేక్ష కూడా. ఉంటాను. శ్రీరామజయం. లక్ష్మణ, ఈ మనోహరమైన ప్రదేశాన్ని చూస్తుంటే పదే పదే జానకి జ్ఞప్తికొస్తోంది. నా మదిలో ఏదో తెలియని అలజడి, అర్థం కాని కలవరం. సీత ఎలా ఉన్నదో, ఏం ఆలోచిస్తున్నదో. వదిన గారు తమరన్నే స్మరిస్తూ ఉంటారు. స్వీయ చింతన లేకుండా తమ చింతనలోనే ఉంటారు. అవును లక్ష్మణ, కష్టాల కడలిలో మునిగి ఉన్న నా జ్ఞాపకాలతోనే ఉంటూ నా నమ్మకంతోనే తను జీవిస్తూ ఉంటుంది కదు లక్ష్మణ? అవును అగ్రజ, ఆమె ఓ వీరవనిత. ఎన్ని వెతలు ఎదురైనా ఆమె దేనికి చెలించరు. సత్యము వచించితివి లక్ష్మణ. మహారాజు గారి గురించి నీకింకా తెలియదు. లంకేశ్వరునికి శరీరాగల వారి లోకంలో ఎవరూ లేరు. మాట్లాడు. నువ్వు మా లంకేశ్వరుని కోరిక మేరకు నడుచుకో, లేదా నిన్నీ కరవాలముతో నరికి ముక్కలు ముక్కలు చేస్తాను. నా మాట వింటావా లేదా? నోరు తెరిచి చెప్పు.
ఈమె ఈ బెదిరింపులకు వెరవదు. ఈమెని మాయతో భయపెట్టు. మాయావతి, నీ మాయతో ఈమెని మార్చడానికి ప్రయత్నించు. చూస్తూ ఉండు, ఈమెను నేను ఏ విధంగా దారికి తీసుకొస్తానో. మా లంకేశ్వరుని కోరిక మేరకు నడుచుకో, లేదా నిన్నీ కరవాలముతో నరికి చిత్రహింసలకు గురి చేసేదను. నిన్ను నువ్వే నాశనం చేసుకోవద్దు. పట్టుదల వీడు. లంకాధిపతి రావణాసురునికి లొంగిపో. సకల ఐశ్వర్యాలతో తులదూగుతావు. సుఖాల కడలిలో ఓలలాడుతావు. ముల్లోకాలలో ఏ స్త్రీకి లభించిన సుఖ సంతోషాలు నీకు లభిస్తాయి. నీ చెంతకు వచ్చిన అదృష్టాన్ని కాలదనుకోకు మహారాణి. అభాగ్యురాలా, మా మాట విను, లేదా భయంకరమైన విష సర్పాలు నీ మీదకు దాడి చేసి నిన్ను సజీవంగా విందారగిస్తాయి. జయము జయము మహారాజా. మహారాజా, మన వేగులు ఒక వార్తను తీసుకొచ్చారు. పంపానదీ తీరాన అడవిలో ఇద్దరు అజ్ఞాత వ్యక్తులు తిరుగుతూ కనిపించారట. వారు ఋష్యమూక పర్వతం వైపు వస్తున్నారట. ఏమనుచుంటివి నీల? వారు ఋష్యమూక పర్వతం వైపు వస్తున్నారా? అవును జాంబవంత, వారు ఋష్యమూక శిఖరం వైపే చూస్తున్నారట. వారు ఇక్కడికి రావడానికే మార్గాన్ని వెతుకుతున్నట్టు అనిపిస్తోందట. వేగులు ఇంకో మాట కూడా చెప్పారు. వారి భాషలో మాట్లాడుకుంటున్న సమయంలో మన మహారాజు సుగ్రీవుల పేరు కూడా వినిపించిందట. మా పేరు వినిపించిందా? కారణం ఏమిటి? నువ్వు ఏం విన్నావు? విన్నది వివరంగా చెబుతాను మహారాజా. వారిలో చిన్నవాడు మహారాజు సుగ్రీవులు ఖచ్చితంగా ఇక్కడే ఉంటారని పెద్దవానితో అన్నాడు. మనం వారిని త్వరగా కలవడానికి మార్గాన్ని అన్వేషించాలన్నాడు. అంటే వారికి ఇక్కడికి దారి తెలియడం లేదన్నమాట. దీనిని బట్టి వారి ప్రాంతానికి కొత్తవారని, తొలిసారిగా వస్తున్నారని తెలుస్తోంది మహారాజా. మీ సంభాషణలను బట్టి అర్థమవుతున్నది ఏమిటంటే వారి ప్రాంతానికి పర్యాటకులుగా వచ్చిన వారు కాదు. వారి ఉద్దేశం ఒక్కటే, మహారాజు సుగ్రీవులను కలవటం. వారు మనతో నెయ్యానికి వస్తున్నారో కయ్యానికి వస్తున్నారో అది ముందు తెలుసుకోవాలి. నువ్వు నిజమే చెప్పావు నలా. మనం అప్రమత్తం కావాలి. వారు ఎందుకొచ్చారో, ఎవరు పంపించారో? వారిని వాలి పంపించి ఉంటాడని మీ అందరికీ సందేహముగా ఉన్నదా? అవును, ఆ సందేహమే నాకు కలిగింది జాంబవంత. మీ అగ్రజుడు వాలి అకారణంగా వారిని ఇచ్చటకు ఎందులకు పంపుతారు? వారచ్చట శాంతియుతముగా ఉన్నారు కదా. వారు శాంతియుతంగా ఉన్నారని మనం అనుకుంటున్నాం. వారి మనసులో మహారాజు సుగ్రీవులు, వారి నలుగురు అమాత్యులపై పగల సెగలు రగులుతూనే ఉంటాయి. రాజ్యభ్రష్టుడైన రాజు తన ప్రాణాలున్నంత వరకు కోల్పోయిన రాజ్యాన్ని చేజిక్కించుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉంటాడని వాలికి తెలుసు. శత్రు నిర్మూలన కోసం ఎల్లప్పుడూ వాలి తన మంత్రులతో కలిసి ఏవో కుట్రలు పన్నుతూనే ఉంటాడు. ఈ విషయంలో వాలి ఉచితానుచితాలు చూసేవాడు కాదు. మనల్ని అంతమొందించటమే అతని లక్ష్యం. నిక్కము పలికితి వినలా. అందుకే అగ్రజుడు వాలి ఇరువురు మనుష్యులను పంపించాడు. అదే సందేహం మాకు కలిగింది. నీవు వారిని ఎక్కడ చూశావు? పర్వతపాదం వద్ద అడవి బాటలు. నువ్వెక్కడున్నావు? నేను చెట్టు మీద కూర్చుని ఉన్నాను. వాళ్ళు ఆ చెట్టు కింద నుంచే వెళ్లారు. వాళ్ళు ఎలా ఉన్నారు? మంచివారిలానే ఉన్నారు. మంచి చెడులు ఇప్పుడు అప్రస్తుతం. మాకు తెలియాల్సింది వాళ్ళ పోలికలేమిటో, వాళ్ళ వయసులేమిటో. రాజా, ఇరువురు యువకులు, అందగాళ్ళు. తేజస్సు ఉట్టిపడుతోంది. వేషము చూడ తాపసులవనున్నారు. రూపము క్షత్రియుల వలె ఉన్నది. ఇరువురు విల్లంబులు ధరించి ఉన్నారు. ఏవేవో చెప్పి నన్ను కలవరపెట్టకు. ఒక్క విషయం చెప్పు, వాళ్ళు తపస్సులా లేక వీరులా? రెండూను. నాకు అర్థం కావడం లేదు. నాకర్థమైనది మహారాజా. ఆ వాలియే ఏదో ఉద్దేశముతో వారిరువురిని ఇచ్చటకు పంపించి ఉంటాడు. ఆ ఇరువురు తాపసులు తమ నుంచి ఏదైనా సహాయము కోరే ఉద్దేశముతోనో లేదా భిక్ష కోరే ఉద్దేశముతోనో ఇచ్చటకు సమీపిస్తూ ఉండి ఉంటారు. కిష్కింధ రాజ్యమును మళ్లీ మనము చేజిక్కించుకునే ప్రయత్నములు చేస్తున్నామా అని తెలుసుకోవడానికి కూడా అయి ఉండవచ్చు. సాయం కోరి వచ్చే వారికి భుజాన విల్లంబులు ఎందుకు? ఎందుకంటే మనవెంతో జాగ్రత్తగా ఉన్నా కూడా శక్తిహీనులవైనప్పుడు అంతం చెయ్యడానికి. సందేహాలతో అనుక్షణం చచ్చే కంటే తమరు వాలిపై దాడి చేసి కిష్కింధను చేజిక్కించుకోవడం ఉత్తమమైన మార్గం. వారు మహాబలాఢ్యులైతే ఒంటరిగా నేను వారితో తలపడలేను.
మనకు అండగా ఉండడానికి పరాక్రమశాలి అయిన ఒక స్నేహితుడు అవసరం. నిజమే రాజా. తమ అగ్రదుల వద్ద మనకు సానుభూతి పరుడు కూడా ఉండనే ఉంటారు. వారు తప్పక సహాయము చేస్తారు. కానీ రాజా, తమరు కోల్పోయిన రాజ్యమును మరల పొందాలనుకోవడం నిశ్చయముగా వీరోచిత లక్షణం. దానికోసం రాజనీతిలో సామ, దాన, భేద, దండోపాయ ప్రయోగాలు సర్వసాధారణం, సముచితం కూడా. శత్రువును మనం బలంతో జయించలేనప్పుడు వారి బలగములో విభేదాలను సృష్టించాలి. ఇదే రాజనీతి. నేను చెప్పున్నదేమిటంటే, వాలి పంపిన ఆ గూఢచారులను పట్టుకోవాలి. వారి నుండి కిష్కింధ యొక్క రహస్యాలను తెలుసుకొని వారి సన్నిహితులలో విభేదాలను సృష్టించడానికి మరల వారినే ప్రయోగించాలి. చక్కని ఆలోచన. మహారాజా, వారు వాలి పంపిన వారు అవునో కాదో ముందు అది తెలుసుకోండి. లెస్స పలికితివి. మనం ఈ రహస్యాన్ని ఎలా తెలుసుకోవడం? నాకు తెలిసి మనందరిలోనూ వివేకవంతుడు హనుమంతుడు. అతనిని వచ్చిన వారెవరో తెలుసుకోవడానికి పంపించండి. సమయానుకూలముగా బుద్ధిని, బలాన్ని ప్రయోగించగల సమర్థుడా అతడు. నీవు వాస్తవం చెప్పితివి. హనుమంతుడెక్కడ? పిలిపించండి. మహారాజా, ముందు వారిని వెతికించండి. ఎక్కడో ఏకాంతంగా కూర్చొని ఓంకారం జపిస్తూ ఉంటాడు. పదండి, హనుమంతుడిని వెతుకుదాం. పదండి. హనుమంత, 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 హనుమంత. అంజనీపుత్ర, ఆంజనేయ! హనుమంతా! హనుమా, తమ ధ్యానాన్ని భంగం చేశాను. అందుకు నన్ను మన్నించండి మహావీర. మహారాజు సుగ్రీవులు తమరిని అవసర కార్య నిమిత్తం రమ్మన్నారు. మహారాజు సుగ్రీవులు రమ్మన్నారా? అవును, మేమే స్వయంగా విచ్చేశాం. మహారాజా, ప్రణామం మహారాజా. సుఖీభవ. తమరెందుకు విచ్చేశారు? నీ వలన ఒక మహత్తర కార్యము జరగవలసి ఉన్నది. ఆలస్యమైనచో హానికరము వాయునందన. అంత అవసరమైన కార్యమేమిటి? వాయుపుత్ర, ఋష్యమూక పర్వత పాదంలోని అటవీ ప్రాంతంలో ఇరువురు మానవ రూపాల్లో సంచరిస్తున్నారు. తాపసుల వేషాలలో ధనుర్బాణాలు ధరించి ఉన్నారు. వారు వాలి పంపిన గూఢచారులేమోనని మాకు సందేహము కలిగినది. మన 5గురిని సమయం చూసి హతమార్చడానికే వచ్చి ఉండవచ్చు. తమరు మాకంటే బలవంతులు కనుక తమరు వెళ్లి వారిని పట్టుకొని మహారాజు ముందు నిలబెట్టండి. ఉన్న సందేహాలన్నీ పటాపంచలవుతాయి. సందేహంతో పట్టుకోవడమా? ఇదెక్కడి న్యాయం? వాళ్ళు శత్రువులా లేక మిత్రులా అనే విషయం తెలుసుకోకుండానే ఆ నిర్ణయం కూడా నీవే తీసుకోవాలి. అతను వాస్తవమే చెప్పాడు. నీవు బుద్ధి బలంలోనూ భుజబలంలోనూ మా అందరికంటే గొప్పవాడివి. నీవు రూపమును మార్చుకొని వారి దగ్గరికి వెళ్ళు. వారెవరో వివరంగా తెలుసుకో. వారి ఉద్దేశాన్ని గ్రహించు. ఆవశ్యకత ఏర్పడితే నీ భుజబలాన్ని, బుద్ధిబలాన్ని ప్రయోగించి వారిని నీ స్వాధీనం చేసుకో. వారిని మా అగ్రజుడు పంపాడని నీకు సందేహం కలిగితే మాకు రహస్య సందేశాన్ని అందించు. మేము వెంటనే ఋష్యముఖ పర్వత సరిహద్దులు దాటి సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళిపోతాం. మహారాజా, తమరి ఈ సేవకుడుండగా తమరు వెళ్ళిపోవడమా? ఈ హనుమంతుడు జీవించి ప్రయోజనమేమిటి? తమరు నిశ్చింతగా ఉండండి. వారు శత్రుపక్షం వారవుగాక, ఎవరవుగాక, దేవ, అసుర, కిన్నెర, గంధర్వ లేదా మానవులు, నేనుండగా వీరెవరి వల్ల మీకు హాని కలగనివ్వను.
నాకు అనుజ్ఞ ఇవ్వండి మహారాజా. అగ్రజ, ఇదే ఆ ఋష్యముఖ పర్వతం అనుకుంటాను. కానీ అక్కడికెలా వెళ్ళటం? ఇకపై మార్గం దుర్గమంగా ఉండేలా ఉంది. అటు చూడు లక్ష్మణ, ఎవరో ఇటే వస్తున్నారు. చూడడానికి మంచి విపురులా కనిపిస్తున్నారు. వారిని మార్గం అడుగుదాం. అగ్రజ, చూడబోతే వీరెవరో పండితుల వలె ఉన్నారు. కాకపోతే ఇటువంటి నిర్జన ప్రదేశంలో వీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అగ్రజ. నాకెందుకో వీరిపై సందేహంగా ఉంది. వనవాసం వచ్చిన తరువాత నీకు సందేహాలు ఎక్కువైనట్లున్నవి లక్ష్మణ. అనుభవం నేర్పిన పాఠాలు అగ్రజ. చూడండి, ఆ పండితవర్యుడు ఇటువైపే వస్తున్నాడు. విప్రశ్రేష్ఠులకు ప్రణామం. ప్రణామం పండితవర్య. కళ్యాణమస్తు, కళ్యాణమస్తు. మీరేదో దారి తప్పిన పాదచారుల వలె ఉన్నారే. హే బ్రాహ్మణోత్తమ, తమరి అనుమానం నిజమే. మేము ఋష్యమూకం చేరుకోవడానికి మార్గం అన్వేషిస్తున్నాం. మమ్ అనుమానం సత్యం అస్తి, మమ్ అనుమానం సత్యం అస్తి. ఋష్యమూక పర్వతాన్ని ఎలా చేరుకోవాలో మాకు మార్గనిర్దేశకం చేయగలరా విప్రశ్రేష్ఠ? కిం ప్రయోజనం, కిం ప్రయోజనం? విమానదీ శుభజిలాం శోభయంతో తరస్వినో ప్రభ్యాం పర్వతేంద్రో సౌయువయోరణ భాషిత శ్రీమంతం రూపసంపన్నో విషువశ్రేష్ఠ విక్రమో సవమ్మా పరిభాషతం కస్మాద్వైనాభీభాషత. హే విప్రశ్రేష్ఠ, చాతుర్యంతో శాస్త్రోక్తంగా తమ సుమధుర సంస్కృత సంభాషణలతో మా గురించి తెలుసుకోవడానికి తమరు పడుతున్న తపన చూసి మేము సంశయంలో పడ్డాము. వాస్తవానికి మీరు విప్రోత్తములేనా అని. అనగా మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? మహానుభావ, మీ దారిన మీరు వెళ్ళొచ్చు. ఇంత దూరం రాగలిగిన వాళ్లకు ఋష్యముఖ పర్వత శిఖరం చేరుకోవడం కష్టమేమీ కాదు. రోషం కరోతి దోషం. తాపసులారా, కోపం మాని నాకు ఒక్క విషయం సెలవివ్వండి. ఋష్యముఖ పర్వతం మీద తమరు ఎవరిని కలుసుకోవాలి? ఈ మార్గాన పాదచారులను చూసి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అక్కడికి వెళ్ళడానికి మీరెందుకు వీళ్ళూరుతున్నారు? మా ప్రశ్నకు సమాధానం మరొక ప్రశ్న. అగ్రజ, ఇక కాలయాపన అనవసరం. మన మార్గాన్ని మనమే వెతుక్కుందాం. లక్ష్మణ, నీ మాటలను నేను త్రోసిపుచ్చలేను. వీరి మృదు మధుర భాషణలను విని నేను మంత్రముగ్ధుడనయ్యాను. వీరు అథర్వణ వేదంలో, యజుర్వేదంలో, సామవేదంలో జ్ఞాని పరమ విద్వాంసులుగా కనిపిస్తున్నారు. ఇలాంటి వ్యాకరణవేత్త, వేదవేద్యుడైన మహాత్ముని మనసులో ఎలాంటి కల్లాకపటము, ద్రోహచింతన ఉండబోవని నా భావన. వీరితో స్నేహం మనకు మేలు చేస్తుంది. చాలా సంతోషం. అయితే మీరు చెయ్యండి వారితో స్నేహం. వాస్తవమిదే బ్రాహ్మణోత్తమ. హితుల సూచన మేరకే వచ్చాము. మహావీరుడు సుగ్రీవుడు ఋష్యమూకంపై నివసిస్తున్నారని వారిని కలవాలని వచ్చాము. మహారాజు సుగ్రీవుణ్ణా? వారు ఎవరిని కలవరే? ఆ సంగతి మీకెలా తెలుసు? వారు మీకు తెలుసా? అవశ్యం తెలుసు, అవశ్యం తెలుసు. సుగ్రీవో నామం ధర్మాత్మ కశ్చిద్ వానర పుంగవా. మరియు మేము వారి కుల పురోహితులం, పండిత కేసరినందనులం. కుల పురోహితులా? కుల పురోహితులం. మా సలహా లేకుండా వారు ఎవ్వరినీ కలవరు. ఒక్క మాట చెప్పండి, ఋష్యముఖ పర్వతాన్ని చేరుకోమని మీకు ఎవరు చెప్పారు? శబరిమాత. మహాతపస్విని శబర. కిం కారణం, కిం అభిప్రాయం? అగ్రజ, ఈ పండిత వర్యునికి ప్రశ్నించడం మాత్రమే తెలుసు అనుకుంటా. నా ఉద్దేశంలో ఈయన పేరు కేసరనందనుడు కాదు, ప్రశ్నానంద మహారాజ్ అయి ఉంటుంది. సమాధానాలు చెప్పడం వీరికి గురువులు నేర్పి ఉండరు.
మరి తమరో కోపగించుకోవడంలో ప్రవీణులు. మరి వీరు శాంతాకారులు, ధీరగంభీరులు. వీరమనుష్యో దేవరూపిణో. దయచేసి మీ మనోగతమేమిటో సెలవివ్వండి. కలవాలి బ్రాహ్మణోత్తమ. మాత శబరియే బాట చూపినది. ఆమె వచించారు. మహారాజు సుగ్రీవులను కలిస్తే మాకు మంచి జరుగుతుందన్నారు. తమరు సెలవిచ్చినట్లుగా సుగ్రీవుని కలవడం వీలు కాకుంటే వారి మంత్రివర్యులైన శ్రీ హనుమంతునైనా కలవనివ్వండి. తమరు మాటిస్తే జవదాటరు. మీరు హనుమంతుణ్ణి కలుస్తారా? అవశ్యం. వారిని కలిస్తే సుగ్రీవుని కలిసే మార్గం సుగమమవుతుంది. మరి మీరు తమ వివరాలను తెలియజేస్తే హనుమంతుణ్ణి ఇప్పుడే పిలుస్తాం, ఈ క్షణమే. ఓహో, ఈ క్షణమే పిలుస్తారట హనుమంతుల వారు వారి సంచిలో ఉన్నట్టు. అవశ్యం. మీ ఊరు పేరు చెబితే నేను చిటిక వెయ్యగానే హనుమంతుడు ఇక్కడికి వస్తాడు. అటులైనా సరే వినండి. మేము పరమ పరాక్రమవంతుడైన అయోధ్య మహారాజు దశరథుని పుత్రులం. మేము వానర్రాజు సుగ్రీవునితో మైత్రి కోరి వచ్చాం. నా పేరు లక్ష్మణుడు. వీరు మా అగ్రజులు శ్రీరామచంద్రమూర్తి. రాముడా, శ్రీరామచంద్రుడా. తమరు? అవును, సాక్షాత్తు రాముల వారు వీరే. ఇప్పుడు చిటిక వేయండి, హనుమంతుణ్ణి పిలవండి. శ్రీరామ, ఏమిటి మీరు చేస్తున్న పని? ఇది ఉచితము కాదు. మేము మీ వద్దకు వచ్చినది సహాయము కోరి. పోతే తమరు వృద్ధ బ్రాహ్మణులు, మహారాజు సుగ్రీవుల కులపురోహితులు. ఈ 3 కారణాల వల్ల తమరు పూజనీయులు విప్రోత్తమా. పెద్దవారు చిన్నవారి కాళ్ళను తాకడం మాకు పాపము కాదా? స్వామి చరణాలు తాకడం పాపం కాదు ప్రభు. మీకు నేను ప్రభువును కాను. మీ ప్రభువు మహారాజు సుగ్రీవులు. మహారాజు మిత్రులు కూడా ప్రభువుతో సమానం. అందువల్ల మీరు నాకు ప్రభువే, వందనీయులు. తమరు ఈ సేవకుణ్ణి లేపి ఆలింగనం చేసుకున్నారు. అది మీ గొప్పతనం. ఇలాంటి దయగల స్వామి కోసం సేవకుడు తన ప్రాణాల్ని కూడా త్యజించాలి. మృదుమధుర భాషణం మీకు అలవాటనుకుంటాను పండితవర్య. తమరెవరో ఇంతవరకు చెప్పనే లేదు. మొత్తానికి తెలివైన గూఢచారులు అనిపించుకున్నారు. లక్ష్మణ, ఇంకా రహస్యమేముంది? అన్ని భ్రమలు తొలగిపోయాయి. కేవలం మనసులో రవంత దుఃఖం మిగిలింది. నేను బుద్ధిలేని వానరుణ్ణి కదా, ప్రభువుని గుర్తించడంలో ఆలస్యమైంది. కానీ శ్రీరాముడు సర్వజ్ఞుడు. ఆయన తన ఆదిభక్తుణ్ణి హనుమంతుణ్ణి గుర్తించడంలో ఇంత ఆలస్యం ఎందుకు చేశారో. హనుమా, తమరు హనుమంతులా? అవును లక్ష్మణ, నేనే చిరుసేవకుణ్ణి, హనుమంతుణ్ణి. ప్రభు తన సేవకుణ్ణి గుర్తించలేదంటే ఇందులో అవశ్యం నా దోషమే ఉండుంటుంది. దోషం నీది కాదు హనుమా, నీ విద్వత్తుది. జటిలమైన సంస్కృత మంత్రాలతో నీ పాండిత్య ప్రతిభనంతా మా ముందు ప్రదర్శించావు. విని భయపడిపోయాము సుమా. అదే తప్పైపోయింది ప్రభు. ఒక భక్తుడు ప్రభువు సమక్షంలో తన జ్ఞానాన్ని, పాండిత్యాన్ని ప్రదర్శిస్తే అదే ప్రభువు వాణ్ణి చూసి నవ్వుతూ, వెళ్ళు, ఇప్పుడు నీ జ్ఞానంతోటి
నన్ను సమీపించంటాడు. భగవాన్, ఈ తప్పు క్షమించండి భగవాన్, నన్ను క్షమించండి. లేదు హనుమ, నీవు స్వప్నములో కూడా ఎప్పుడూ తప్పు చెయ్యలేవు. నీవు నాకు నా అనుజుల వలె ప్రియమైన వాడివి. అన్నగారితోనే మాట్లాడితే ఎలా హనుమ? నాతోటి కూడా మాట్లాడు. శ్రీరాముడికి నువ్వు సేవకుడివే, నేను సేవకుడిని. ఆ బాంధవ్యంతో ఈ లక్ష్మణుని కూడా ఆలింగనం చేసుకో హనుమ. లక్ష్మణ, చాలా సంతోషం. నీకోసం నా జీవితాన్ని త్యాగం చేసినా కూడా తక్కువే. ప్రభు, నా స్వామి వానరరాజు సుగ్రీవుని ఆదేశానుసారం మీ గురించి తెలుసుకోవడానికి నా రూపం మార్చవలసి వచ్చింది. అలాగా? అందుకే ఇంత పెద్ద గూఢచారిగా వచ్చారా? ఇప్పుడు అవగతమైందిగా. ఇప్పటికైనా సుగ్రీవ మహారాజులను కలవచ్చా? తప్పకుండా కలవచ్చు లక్ష్మణ, తప్పకుండా. మీరిద్దరూ మహారాజు సుగ్రీవుణ్ణి కలవడం వల్ల ఆయన అదృష్టవంతుడవుతాడు. మీకు సుగ్రీవుడి అవసరం ఎంతుందో అలాగే సుగ్రీవుడికి కూడా మీ అవసరమూ ఉంది. తన ధర్మపత్నిని, రాజ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. సూర్యవంశోద్భవుడైన రఘురాముడు, సూర్యపుత్రుడైన సుగ్రీవుల స్నేహం ఇరువురికీ శ్రేయస్కరం అవుతుంది. లోక కళ్యాణం జరుగుతుంది. పదండి, ఋష్యముఖ పర్వతానికి వెళ్దాం. అక్కడే మిగతా వివరాలు మాట్లాడుకుందాం. కేసరినందన, నీ వంటి జ్ఞాని, విద్వాంసుడు, బుద్ధిమంతుడు మంత్రి అయితే ఆ మహారాజు అదృష్టవంతుడు. అలాంటి రాజు స్నేహితుడైతే ఖచ్చితంగా మనోభీష్టం నెరవేరుతుంది. నీవు మమ్ము మీ రాజు చెంతకు త్వరగా తీసుకువెళ్ళు. వెంటనే తీసుకెళ్తాను. కానీ పైకి వెళ్లే మార్గం చాలా కఠినమైంది. మీరిరువురు నా భుజస్కంధాలను అధిరోహించండి. భుజాల మీద? నేను మిమ్ములను వాయుమార్గంలో పైకి తీసుకెళ్తాను. మారుతి, మమ్మల్నిద్దరినీ నీ భుజస్కంధాలపై కూర్చోపెట్టుకుంటావా? వద్దొద్దు. లక్ష్మణ, సంకోచించకు. మేము మా ఇచ్ఛానుసారం శరీరధారణ చేయడానికి అణిమాది అష్టసిద్ధులు, ఆది విద్యలు నేర్చుకున్నాం. ప్రభు, రాముడే హనుమను దీవించి నిజ సేవకుని గుర్తించెను నేడు. మారుతి ఈ చరితం కాదా ఇక దివ్యం, రాముని సేవలో సదా తరించులే. ఇది ఏ భక్తి కదా కదా ఈ జగమున భక్తి కదా. ఇది ఏ భక్తి కదా కదా ఈ జగమున భక్తి కదా. పావనమైనది పవన కుమారుని దివ్యమైన చరిత. ఓ పావనమైనది పవన కుమారుని దివ్యమైన చరిత. రాముని నామమే హనుమకు మంత్రం, అది ఏ ధ్యానం హనుమకు స్మరణం. రసమయమే ఇక రామాయణము, రామకథామృతమను సాగరము. రామచంద్ర హనుమంతుల బంధం, ధరణి ఎరుగని వీడని బంధం. భక్త శిరోమణియే భక్తవత్సలుని చేరినాడు. భక్త శిరోమణియే భక్తవత్సలుని చేరినాడు. రామ
చూసిన ధన్యము కాదే. మానవులందరి మనసులలో నా భక్తి భావమే నెలకొనునయ్యా. పులకితమగును ఈ కొండలు కోనలు, తొలగిపోవునులే సకల దుఃఖాలు. లోకాలలో వీరా నీకు సరిసాటి లేరయ్యా. లోకాలలో వీరా నీకు సరిసాటి లేరయ్యా. రామాయణము రమ్యములేయిక మహావీర హనుమా. శ్రీరామాయణము రమ్యములేయిక మహావీర హనుమా. విద్యావంత మహాబలవంత సూర్య తేజ మధురాద్భుత గాత్ర, భీకర రూప రుద్రాంశుడవీవే ముల్లోకమ్ముల వణికించెదవే. నిలిపిన చాలు మనసున నిన్ను, కపిశ్రేష్టాయన శుభములు కలుగు. రాముని చరణములే సదా సేవించేవో హనుమా. రాముని చరణములే సదా సేవించేవో హనుమా. రామాయణము రమ్యములేయిక మహావీర హనుమా. శ్రీ రామాయణము రమ్యములేయిక మహావీర హనుమా. శ్రీ రామాయణము రమ్యములేయిక మహావీర హనుమా. రండి, దయచేయండి. ప్రభు, మీరు ఇక్కడే ఉండండి. నేను సుగ్రీవ మహారాజులకు మీ ఆగమనాన్ని తెలియజేస్తాను. నీవు మా గురించి చింతించకు కపివరా. చిత్తం. మహారాజులకు ప్రణామం. చెప్పు హనుమ, వారిని కలిశావా? కలిశాను దీక్షరాజా. కలవడము జరిగింది, గుర్తించడము జరిగింది. గుర్తించడమా? ఎవరిని? నన్నే, ఇంకెవరిని? శ్రీరాముణ్ణి తెలియని వారెవరు? శ్రీరాముడా అంటే? శ్రీరాముడంటేనా? శ్రీరాముడు మీకు తెలీదా? తెలియదు. తమరికి మహారాజా? తెలియదు. ఓ, తమకు తెలీదా? నాకు వారు తెలుసు కాబట్టి అందరికీ తెలుసు అనుకున్నాను. అందరూ నీలాంటి మేధావులు కాదు. మరి వారు నీకెలా తెలుసు? మహారాజా, నేను సూర్యభగవానుని వద్ద విద్యనభ్యసించిన తరువాత బ్రహ్మదేవుడు నన్ను తమ సేవకే నియోగిస్తూ నాడు సెలవిచ్చారు.
ఏదో ఒకనాడు శ్రీరామ దర్శనం అవుతుందని. అది నేడు ప్రాప్తించింది. హనుమ, నీకు చక్కని వాక్చాతుర్యం ఉన్నది. నీవింతవరకు మాట్లాడిన దానిలో మహారాజుల వారు తెలుసుకుని రమ్మన్న విషయం ఏమీనూ లేదే. శ్రీరాముడంటే ఎవరు? అదే చెప్పబోతున్నాను. జాంబవంత, శ్రీరామలక్ష్మణులు అన్నదమ్ములు. అయోధ్యానగర స్వర్గీయ మహారాజు దశరథుని పుత్రులు. తండ్రి ఆనతితో వనవాసం వచ్చారు. అక్కడి నుంచి రాక్షసరాజు రావణుడు రాముని భార్య సీతాదేవిని అపహరించాడు. వారికి శబరిమాతే తమ గురించి చెప్పారట. ప్రస్తుతం వారు మీ సహాయం కోరి వచ్చారు. తమరి వానరసేన సహకారంతో సీతాదేవిని వెతకాలి. నేను వారిని వెంటబెట్టుకుని వచ్చాను. వానరరాజా, ఇది అమూల్యమైన అవకాశం. వెంటనే వచ్చి వారికి స్వాగతం పలకండి. వారి స్నేహహస్తాన్ని అందుకోండి. అంతటితో మీరనుభవిస్తున్న కష్టాలన్నీ తీరిపోతాయి. ఆయన దయామయుడు, ఉదారుడు, సుక్షత్రియుడు, శరణాగత రక్షకుడు. వారికి మీపై దయగలిగితే మీరు కోల్పోయిన రాజ్యాన్ని ఈ క్షణమే ఇప్పించగలరు. త్వరపడండి మహారాజా, మీ అదృష్టానికి స్వాగతం పలకండి. హనుమా, నీవు నేడు చీకటి కమ్మిన నా హృదయంలో 1000 ఆశాజ్యోతులు వెలిగించావు. వెళ్దాం పదండి. రఘువర, వీరే మహారాజు సుగ్రీవులు. మహారాజా, వీరే రఘుకుల తిలకులు, శ్రీరామచంద్రులు. ఆయన వీరి అనుజులు, లక్ష్మణుడు. నేను సూర్యపుత్రుడు సుగ్రీవుణ్ణి. తమ పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. నేను దశరథనందనుడను రాముడను. మహారాజు సుగ్రీవులకు ప్రణామం. తమరు రాజ్యం కోల్పోయిన ఒక వ్యక్తిని మహారాజా అని సంబోధించారు. అది తమ విశాల హృదయాన్ని చాటుతోంది. అటువంటిదేమీ లేదు. ఈ రాముని హృదయాభీష్టమే అది. నేను తమను ఒక మహారాజుగానే భావిస్తున్నాను. మేము తమ చల్లని మాటలతో కృతార్థులమయ్యాం. తమరు దయతో లోనికి రండి. మా నివాసాన్ని పావనం చెయ్యండి. విచ్చేయండి. రండి. దయచేయండి ప్రభు. విచ్చేయండి. ఆసీనులు కండి. లేదు మహారాజా, ఈ ఆసనం తమరిది. తమరు మా విశిష్ట అతిథి. అయినను మహారాజుల స్థానం మహారాజులదే. ఆసీనులు కండి. ధన్యవాదాలు ప్రభు. తమరు ఆసీనులు కండి. హే రాఘవ, వీరు మా అమాత్యులు జాంబవంతులు. నలుడు, నీలుడు, హనుమంతునితో కలిపి వీరు నలుగురు వివేకులు, వీరులు, స్వామి భక్తులు. వీరు మాకు హితులు, మిత్రులు, మాకు మార్గదర్శులు కూడా. తమరు చాలా అదృష్టవంతులు. ఇటువంటి అమాత్యులు, ప్రతిభగలవారు, హితవు కోరేవారు, నిస్వార్థపరులు, సరైన మార్గాన్ని సూచించగల ధైర్యం ఉన్నవాళ్లు లభించడం కడు దుర్లభం. ఇటువంటి మంత్రులు కలిగిన ఒక రాజు విపత్కర పరిస్థితుల్లో రాజ్యాన్ని కోల్పోయినా తిరిగి రాజ్యాధికారాన్ని పొందే పరిస్థితి కలుగుతుంది మహారాజా. హే రఘుకుల నందన, తమరి ఉదార వచనములు మాకు మహదానందమును కలిగించినవి. తమ రాకతో ఈ ఋష్యముఖం పావనమైనది. మహావీరులైన మీ ఇరువురి రాకతో విజయం తథ్యం. హనుమంతుడు తమ సమస్యను మాకు వివరముగా చెప్పినారు. మా మహారాజులు సుగ్రీవుల తరపున తమకు మా సహకారాన్ని అందిస్తాం.
మా మహారాజు ప్రతిభావంతులైన వానర వీరులను నియోగించి తమ భార్య మాత సీతాదేవిని అన్వేషించుటకు సాయపడతారు. మీ అర్ధాంగిని ఆ రాక్షసుని చెర నుండి విడిపించగలరు. మీ అభీష్టము తప్పక నెరవేరుతుంది. కానీ మాధవ్ విన్నపం, సుగ్రీవుల తోడబుట్టిన అన్న వాలి వీరి రాజ్యమును హరించి భార్యను చెరబట్టినాడు. దూరమైనవి తిరిగి పొందుటకు మీరు వీరికి సాయపడాలి. ఆ విధముగా రాజకీయపరమైన సంధి మీ ఇరువురికి ఏర్పడుతుంది. క్షమించండి భల్లూకరాజా, ఈ ప్రకారంగా మహారాజు సుగ్రీవులకు ఏ సాయమూ చెయ్యలేను. ఒప్పందములు చేసుకునుట వ్యాపారుల లక్షణం. ముందు నాకు సాయపడండి, పిదప మీకు సాయపడతాననడం ఉచితం కాదు. వారు చెప్పినటువంటి రాజనీతిపరమైన సంధి నాకు అంగీకారం కాదు. రాజనీతి స్వార్థానికి ఆలవాలం. నా జీవితంలో స్వార్థానికి స్థానం లేదు. మన్నించండి రామ, మేము అల్పులము, వివేకశూన్యులము. మా భాషను విస్మరించి భావమును అర్థం చేసుకోండి. మా ఆలోచనలు నిష్కల్మషమైనవి. ఎలా ప్రవర్తిస్తే మాలాంటి వానరులు, ఇతర జీవరాశులు తమ వంటి మహనీయులతో బంధాన్ని ఏర్పరచుకోగలరు? ఆలకించు భల్లూకరాజా, ఈ కులమతాలు, జాతులు, లోకాలు, ధర్మాలు సమస్త ఉచ్చనీచాలకు అతీతంగా ఒక ప్రాణికి మరో ప్రాణికి మధ్య ఏర్పడే విడదీయని బంధం. ఆ బంధమే మైత్రీ బంధం. మహారాజా, పవిత్రమైన ఈ బంధాన్నే నేనిష్టపడతాను. నిబంధనలు లేని పవిత్ర బంధం. ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండవు, అరమరికలు ఉండవు. స్వార్థం దరిదాపులకే రాదు. ఆ బంధానికి ఒక్కటి మాత్రమే ఆధారభూతం, అదే ప్రేమ. సంధి అనేది ఒక రాజుకు మరొక రాజుతో ఏర్పడేది. పవిత్రమైన స్నేహం ఒక మహారాజుకు పేదవాడికి కూడా ఏర్పడచ్చు. కనుక సుగ్రీవా, నేను నీతో స్నేహాన్ని అభిలషిస్తున్నాను. ధన్యులు శ్రీరామ. మైత్రి అతి పవిత్రమైనది. పవిత్రమైన స్నేహానికి బలవంతుడు, దుర్బలుడు అనే తేడా ఉండదు. ధనవంతుడు, పేదవాడు అనే తేడాలు ఉండవు. స్నేహితుడనేవాడు స్నేహం కోసం కోరకుండానే తన ప్రాణాల్ని అర్పించేవాడు. మహారాజా సుగ్రీవ, నేడు తమ కష్టాల కడలిని దాటడానికి శ్రీరాముని ఆపన్నహస్తం ఆసరాగా దొరికింది. నేడు శ్రీరామచంద్రులు తమరు కోరకుండానే స్నేహహస్తాన్ని అందించి తమలో ఆశలు చిగురింపజేసి తమరిని ధన్యుల్ని చేశారు. ప్రభు, హనుమంతుడు నిక్కము పలికాడు. తమరు ధర్మం విషయంలో నిస్నాతులు, సుశిక్షితులు, సకల జీవుల పట్ల దయగలవారు. వాయుపుత్రుడు హనుమంతుడు తమ గుణౌన్నత్యమును నాకు వివరంగా వర్ణించి చెప్పాడు. తమది శ్రేష్టమైన మానవ జాతి, కానీ మాది వానర జాతి. అయినా తమరు మాతో స్నేహాన్ని కోరుతున్నారు. తండ్రి బిడ్డ చేయి పట్టుకుని లాలించినట్టు తమ పవిత్రమైన స్నేహహస్తాన్ని నాకు అందించి అక్కున చేర్చుకోండి. నా చేతిని మీ చేతిలోకి తీసుకోండి స్వామి. కపిరాజా, నేటి నుంచి నేను నీవాడను. హే ప్రభు, లెమ్ము. మంగళకార మంగళనా
దశరథ రఘుకుల రాజకుమారా. సీతారామచరితమపి రమ్యం మధుర మధుర శుభ శ్రవణాన